ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గవర్నమెంట్ నుంచి లైబ్రేరియన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది పడడం జరిగింది. ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్లో జాయిన్ అవ్వగానే 70,000 పైగా శాలరీ ఉంటుంది. అలాగే ఈ జాబ్స్కి బోత్ ఫిమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. రాత పరీక్షల్లో 50% మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతారు. ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా సరే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా మందికి దీనికి సంబంధించి నోటిఫికేషన్ తెలీదు. సో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని మీరు కంపల్సరీ షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళ జీవితాన్ని మార్చిన వాళ్ళు అవుతారు. తీసుకెళ్ళి మీ వాట్సాప్ స్టేటస్లో అక్కడ పెట్టుకొని వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ అసిస్టెంట్ లైబ్రరీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ చూస్తే జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. డేట్ వచ్చేసరికి జూలై 25th రోజు దీన్ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్తాను. ఇండియన్ సిటిజన్స్ అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, మేల్ అయినా, ఫిమేల్ అయినా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి మనకి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అసిస్టెంట్ లైబ్రరీయన్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి అన్ని డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎంత శాలరీ పే చేస్తారు, దీనికి సంబంధించి అన్ని కూడా మీకు ఇచ్చారు. సో అసిస్టెంట్ లైబ్రరీయన్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 8 ప్రకారం బేసిక్ పేనే మీకు 47,000 ఉంటుంది. దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అడ్మిషనబుల్ అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ దాదాపు 30,000 పైగా ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే 70,000 పైగానే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది స్టార్టింగ్లోనే. ఇన్ హ్యాండ్ శాలరీ చెప్తున్నాను. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 years లోపు ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు కూడా దీన్ని అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎట్లా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ అనేది దానికి ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో బోత్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది జరగడం జరుగుతుంది. జనరల్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. లైబ్రరీ మేనేజ్మెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ 70 మార్క్స్ ఉంటాయి. మిగతా టాపిక్స్ వచ్చేసి 30 మార్క్స్, మొత్తం 100 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. ఇందులో మినిమం 50% మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతారు. నోటిఫికేషన్లో కూడా ఈ విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 గంటల వరకు ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. తర్వాత కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది 100 మార్కులకు ఉంటుంది. దీంట్లో 50% మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. కంప్యూటర్ టెస్ట్లో ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా మీకు అని టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అనేది ఒక 50 మార్క్స్ అట్లా ఉంటుంది. సో జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏముండాలంటే అసిస్టెంట్ లైబ్రరీయన్ వేకెన్సీస్కి లైబ్రరీ సైన్స్ అనేది సంబంధించినటువంటి విభాగంలో డిగ్రీ అనేది చేసి ఉండాలి. దాంతో పాటుగా డిప్లొమా అనేది కంప్యూటర్ అప్లికేషన్లో అయితే చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. లేదు అంటే ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా తీసుకుంటారు. లైబ్రరీ ఆటోమేషన్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ ఉంది. లైబ్రరీ వర్క్ సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది క్లియర్గా ఉండాలని మెన్షన్ చేశారు. ఈ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది వీలైనంత ఎక్కువ మందికి పంపించండి. వీడియోని కింద ఉన్నటువంటి షేర్ బటన్ కొడితే కాపీ లింక్ వస్తుంది. ఆ లింక్ తీసుకెళ్ళి మీకు వీలైనంత ఎక్కువ మందికి మీ చాట్స్ ఉంటాయి, మీ గ్రూప్స్ ఉంటాయి, ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి, వాటిలో వేయండి. ఎవరో ఒకరికి అట్లా రీచ్ ఒక ఉద్యోగాన్ని, ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఒకళ్ళకి ఉద్యోగం వస్తే ఒక కుటుంబం నిలబడుతుంది. కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి.